భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కలెక్టరేట్ ముందు నేషనల్ హెల్త్ మిషన్ లోని అన్ని విభాగాల సిబ్బంది ధర్నా 3 నెలలుగా వేతనాలు నిలిపివేతపై నిరసన. ఎన్హెచ్ఎం లో పనిచేస్తున్న సిబ్బందికి 3 నెలల వేతనాలు 7 నెలల పీఆర్సీ బకాయిలు చెల్లించాలి. ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఓలో పనిచేస్తున్నటువంటి ఆల్ క్యాడర్స్ ఉద్యోగస్తులందరూ కూడా పొట్టా చేతున పట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారికి విన్నపించుకుంటున్న పరిస్థితి ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 3 నెలల పాటు ఎన్హెచ్ఓలో పనిచేస్తున్న ఆల్ క్యాడర్స్ ఉద్యోగస్తులందరికీ కూడా జీతాలు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉంది. కాబట్టి గౌరవటువంటి ముఖ్యమంత్రి గారు, ఇది తెలంగాణలో వచ్చినటువంటి 2వ ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వంలో ఎవరికి కష్టాలుండవు, కన్నీళ్లుండవు, ఇబ్బందులను చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి 3 నెలలు కావస్తా ఉంది. ఇలా ఎన్హెచ్ఓలో పనిచేస్తున్న ఆల్ క్యాడర్ ఉద్యోగస్తులు గ్రామీణ ప్రాంతాల్లో మాతా శిశు సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కాపాడేటువంటి ఏఎన్ఎంస్ తో పాటు ఇంకా చాలా మంది డాక్టర్స్, ఎల్టీస్, ఫార్మసిస్టులు, తర్వాత స్టాఫ్ నర్సులు, స్వీపర్స్, ఆల్ క్యాడర్స్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళు, రెక్కాడుతూ డొక్కాడు పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు, ఈ జీతాలు బతికేటువంటి వాళ్ళు ఈ 3 నెలల పాటు జీతాలు అయిపోవడం వల్ల ఇవాళ ఇంటి అద్దెలు కట్టే పరిస్థితి లేదు, పాల బిల్లు కట్టే పరిస్థితి లేదు, పిల్లల స్కూల్ ఫీజులు లేవు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు వస్తే ఇబ్బందులు పాలవుతున్నారు. ఇవాళ కన్నీళ్లు ఈ రోజు వస్తా ఉన్నాయి. చాలా మంది ఏడుస్తా ఉన్నారు. జీతాలు లేకపోవడం వల్ల అప్పులు పాలైపోతున్నారు. అప్పులు ఇచ్చే వాళ్ళ పరిస్థితి లేదు. ఇవాళ 3 నెలల పాటు వేతనాలు లేకపోతే ఎలా జీవించాలో ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఆరోగ్య శాఖ మంత్రి గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం ప్రజా వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా ఉద్యోగస్తులందరూ కూడా ఉద్యమాలు చేసి పోరాటాలు చేసి ఇవాళ కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఈ ప్రభుత్వంలో ఇవాళ ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? ప్రతి నెల 1వ తారీఖునే వేతనాలు ఇస్తామని చెప్తున్నారు. ఈ వేతనాలు ఎవరికి ఇస్తున్నారు? రెగ్యులర్ ఎంప్లాయీస్ కి ఇస్తా ఉన్నారు, ఎమ్మెల్యేలకు ఇస్తున్నారు, మంత్రులు తీసుకుంటున్నారు. కానీ నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పేరుతో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకుని ఎన్హెచ్ఓ పనిచేసే ఆల్ క్యాడర్ ఉద్యోగస్తులందరూ కూడా తక్షణ వేతనాలు ఇవ్వకపోతే మెరుపు సమ్మె చేస్తాం. ఇవాళ హాస్పిటల్స్ మొత్తం కూడా బంద్ చేస్తాం. ఇవాళ ఫీల్డ్ పని మొత్తం బంద్ చేస్తాం. ఇవాళ వైద్య విధాన శాఖలో, వైద్య ఆరోగ్య శాఖలో ఆల్ క్యాడర్స్ మొత్తం కూడా బంద్ పిలిపిస్తాం. ఉద్యోగాల శాఖలో సమ్మె చేస్తాం. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే ముఖ్యమంత్రి గారు 3 నెలల వేతనాలు ఇవ్వాలి. అదేవిధంగా ఏరర్స్ ఇవ్వాలి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 2వ ప్రభుత్వం వచ్చిన తర్వాత సమాన పనికి సమాన వేతనం ఇస్తాం. అందరికీ ఇవాళ బేసిక్ పే కూడా వేతనం ఇస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీలు మొత్తం అమలు చేయాల్సిందే. సమ్మె చేస్తా ఉంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కూడా సమ్మె శిబిరాలకు వచ్చి గవర్నమెంట్ వస్తే సమాన పనికి సమాన వేతనం ఇస్తాం, ఇవాళ అందరి గుర్తింపిస్తాం, అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా మారుస్తాం అని చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్నికల ముందు హామీలు మొత్తం అమలు చేయాలని, ఎన్నికల మేనిఫెస్టో పెట్టి హామీలు మొత్తం అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ఇవాళ ఏఎన్ఎంస్ ఆల్ క్యాడర్స్ ఉద్యోగస్తుల తరఫున ఏఐటీయూసీగా మేము డిమాండ్ చేస్తాం. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం మంచి పరిపాలన అందించాలని చెప్పేసి, ఉద్యోగస్తున్నటువంటి సమస్యలు మొత్తం పరిశీలించాలని చెప్పి తక్షణమే పెండింగ్ శాలరీస్ ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు ఏఐటీయూసీగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఆల్ క్యాడర్స్ ఉద్యోగ తరఫున ఉద్యమం చేస్తాం. అందుకోసం ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ధర్నా ఇస్తున్నాం. ఈ ధర్నాకు వచ్చినటువంటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. నమస్కారం అందరికీ. సంబంధించి హెల్త్ డిపార్ట్మెంట్ లో 3 నెలలుగా వేతనాలు అనేది రావడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఫ్యామిలీలు గడపాలన్నా కూడా, ఇంటి కిరాయిలు కట్టాలన్నా కూడా, కనీసం స్కూల్ ఫీజు పిల్లలకు కట్టుకోవాలన్నా కూడా, మేము కనీసం విలేజ్లలో, పల్లెటూర్లలో, మారుమూల గ్రామాలలో తిరగడానికి కూడా కనీసం మాకు డబ్బులు లేక చాలా అవస్థలతోటి ఇబ్బందులు పడుతున్నాము. కాబట్టి వెంటనే గవర్నమెంట్ స్పందించి మాకు న్యాయం తగిన వెంటనే త్వరగా మా సెకండ్ ఏఎన్ఎంలు ప్లస్ డాక్టర్స్, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఇలా ప్రతి ఒక్క ఎన్హెచ్ఎం క్యాడర్ లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగుల వేతనాలు వెంటనే విడుదల చేయాలనేసి మేము కోరుతున్నాం సార్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి ఈ మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నాము. అలాగనే మధ్యతరగతి కుటుంబాలు తినక గడుపుతున్న గ్రామాలలో ఉంటున్నాం మేము. కాబట్టి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకుని మా వేతనాలు వెంటనే విడుదల చేయగలరనేసి కోరుచున్నాము. మమ్మల్ని ఈ అవకాశం